సమ్ టైమ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఆన్ స్పాట్ మీకు ఒక లాజిక్ చెప్తారు, లేకపోతే ఒక కాన్సెప్ట్ చెప్తారు. దాన్ని మీరు అనలైజ్ చేసుకొని కూడా చేయాలి. ఇందాక మనం చెప్పిన గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రీవియస్ క్లాస్లో మనము సి లాంగ్వేజ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ పార్ట్ ఇఫ్ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం కదా. ఈరోజు వీడియోలో ఆ కంట్రోల్ స్టేట్మెంట్స్ పైన బేసికల్గా వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. జనరల్గా ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీటెడ్ కంపెనీస్లో అడిగినారు, సో అవి నేను కన్సిడర్ చేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, అవి ఖచ్చితంగా ట్రై చేయడానికి చూడండి. ఓకే, now without any delay let us start the class. So today we are discussing important programs using control structures. ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ లో ఫస్ట్ ఇఫ్ కన్సిడర్ చేసాం కదా, సో అన్ని ప్రోగ్రామ్స్ ఈ రోజు ఇఫ్ లోనే ఉంటాయి. ఓకే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఈస్ టు ఫైండ్ రూట్స్ ఫర్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ కాంబినేషన్ ఆఫ్ రూట్స్ నేను అల్గోరిథం చెప్తున్నాను. ఈ అల్గోరిథం మీకు సి కావచ్చు, C++, జావా, SQL ఎక్కడ పైన ఈ అల్గోరిథం యూజ్ అవుతుంది. అంటే ప్రాసెస్ విల్ బి సేమ్. ఓకే, అండ్ బీటెక్ చదివే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ లో ఈ అల్గోరిథం ని రాయండి, మీకు మంచి మార్క్స్ పడతాయి. నౌ లెట్ us స్టార్ట్ ద అల్గోరిథం. ద స్టెప్ 1, స్టార్ట్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఇన్పుట్ ద వాల్యూస్ A, B, C ఉన్నాయి కదా, వాటికి వాల్యూస్ ఇవ్వాలి. బికాస్ ఈక్వేషన్ ax² + bx + c కాబట్టి మనం ABC వాల్యూస్ కి ఇన్పుట్ ఇస్తాం. ఆఫ్టర్ గెట్టింగ్ ద వాల్యూ ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది D అంటే B² - 4AC డిస్క్రిమినెంట్ అంటారు కదా, ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎంటైర్ ప్రోగ్రామ్ ఈ D పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో D సపోజ్ గ్రేటర్ దాన్ అయింది అనుకోండి, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. నెక్స్ట్ అప్పుడు ఏమైపోతుంది మన ఫార్ములా -b + √d/2a అండ్ -b - √b/2a. ఓకే, నెక్స్ట్ R1 అండ్ R2 చేస్తారు. ఇక్కడ ఈ రూట్స్ ని ప్రింట్ చేసేస్తాం. ప్రింట్ చేసినాక నెక్స్ట్ గో టు 7 అన్నా అదేంటో చూద్దాం. నెక్స్ట్ =0 అయిపోతే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అయిపోతాయి. అండ్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అన్నప్పుడు √1, √2 రెండు సేమ్ అవుతాయి కదా. D 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడ -b/2a ఒక్కటే మిగులుతుంది మీకు. నెక్స్ట్ ప్రింట్ R1 అండ్ గో టు అగైన్ 7. ఆ 7 ఏంటో చూడండి, ఎల్స్ ఇమాజినరీ అయిపోతాయి రూట్స్. ఇది యాక్చువల్గా ప్రాసెస్ టు ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 7 లో సింపుల్ గా స్టాప్ అని చేస్తాం. ఒక అల్గోరిథం రాయాలంటే ఇలా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాం. సో జనరల్ గా మనకు కావాల్సిన A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ కన్సిడర్ చేసినాను. D కావాలి. D ఎందుకు కావాలి? టు ఫైండ్ ద డిస్క్రిమినెంట్. నెక్స్ట్ R1, R2 టు ప్రింట్ ద రూట్స్. ఇది కూడా మనకి ఇమాజినరీ కోసం అవసరం పడుతుంది, RP, IP. సో ఆల్ దీస్ ఆర్ ద వేరియబుల్స్ ఐ హావ్ కన్సిడర్డ్. నెక్స్ట్ A వాల్యూని, B వాల్యూని, C వాల్యూని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇక్కడ D వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎంటైర్ ప్రోగ్రామ్ డిపెండ్స్ అపాన్ ద డిస్క్రిమినెంట్ కాబట్టి D ముందు క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు D 0 అయింది అనుకోండి, సింపుల్ గా రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని ప్రింట్ చేస్తున్నాను. D 0 అయిపోతుంది కాబట్టి R1 అండ్ R2 అంటే బోత్ రూట్స్ ఆర్ సేమ్, అందుకని R1 ఒక్కటే క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే R2 = R1 పెట్టినాను. ఆ R1 వాల్యూ ఆటోమేటిక్ గా R2 లోకి వెళ్ళిపోతుంది. హియర్ ఐఎమ్ ప్రింటింగ్ ద వాల్యూస్. ఓకే, సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్, D = 0ది. నెక్స్ట్ D ఈజ్ గ్రేటర్ దాన్ 0 కన్సిడర్ చేస్తున్నాను. D గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఏమవుతుందంటే రూట్స్ ఆర్ రియల్ అయిపోతాయి అండ్ అన్ఈక్వల్. అన్ఈక్వల్ కాబట్టి 2 రూట్స్ వస్తాయి. ఫస్ట్ వన్ -b √d/2a ఒకటి, -b -√d/2a ఒకటి. సింపుల్ గా క్యాలిక్యులేషన్ పార్ట్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 రూట్స్ ని ఇక్కడ ప్రింట్ చేసేస్తున్నాం. థర్డ్ వన్ చూడండి, రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఇక్కడ ఎల్స్ కి ఇంకో కండిషన్ రాయలేదు, బికాస్ D = 0 అయిపోయింది, D గ్రేటర్ దాన్ 0 కూడా అయిపోయింది. ఇంకా మిగిలింది ఏమవుతుంది మనకి <0 కాబట్టి ఇంకా మీకు ఇక్కడ కండిషన్ రాయాల్సిన అవసరం లేదు. హియర్ రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఇమాజినరీ అప్పుడు రూట్స్ కొంచెం డిఫరెంట్ అయిపోతాయి. బికాస్ ఇప్పుడు మీకు మ్యాథమెటిక్స్ కనుక ఐడియా ఉంటే యాక్చువల్గా రూట్స్ ఎలా వస్తాయంటే A + IB ఒకటి, నెక్స్ట్ A - IB ఒకటి, ఇలా వస్తాయి రూట్స్. I అనేది కంపల్సరీగా ప్రింట్ చేయాలి కాబట్టి ఈ ఫార్మాట్ కోసం ప్రింట్ఎఫ్ లో నేను డైరెక్ట్ గా +i - i అని తీసుకుంటాను. నెక్స్ట్ A వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను అండ్ B వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. ఆ A వాల్యూనే ఇక్కడ మనకి RP అవుతుంది,
బి వాల్యూ ఐపి అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ టు క్యాలిక్యులేట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకే, నౌ నెక్స్ట్ ప్రోగ్రామ్ వి కన్సిడర్ టు ఫైండ్ లీప్ ఇయర్. లీప్ ఇయర్ చూసుకుందాం. లీప్ ఇయర్ కి సేమ్ అల్గోరిథం చెప్తున్నాను. సో ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సిన ఒక వాల్యూ, ఆ వాల్యూని ఇయర్ అని ఊహించుకోండి. అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ఎ ఇయర్. సో ఈ ఇయర్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఫస్ట్ ఇయర్ ని డివైడెడ్ బై 4. డివైడెడ్ అంటే ఇక్కడ ఈ డివిజన్ ఈస్ మాడ్యులస్. మాడ్యులస్ తీసుకొని రిమైండర్ 0 రావాలి. నెక్స్ట్ ఇయర్ ని 100 తో కూడా డివైడ్ చేయాలి, అప్పుడు 0 రాకూడదు. ఓకే, నెక్స్ట్ ఇయర్ 400 తో డివైడ్ చేస్తే అప్పుడు 0 రావాలి. డివైడ్ అంటున్నాం కానీ ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన రిమైండర్. సో రిమైండర్ ఏం కావాలి? 4 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 కావాలి. 100 తో డివైడ్ చేసినప్పుడు 0 కాకూడదు. అండ్ 400 తో డివైడ్ చేసినప్పుడు 0 అవ్వాలి. ఓకే, ఇది యాక్చువల్ గా ఫార్ములా టు ఫైండ్ ద లీప్ ఇయర్. సో పర్ఫెక్ట్ గా లీప్ ఇయర్ అనే ఇయర్ వచ్చేస్తుంది. ఓకే, నౌ లెట్ us కన్సిడర్ ద ప్రోగ్రామ్ ఆల్సో. సింపుల్ గా లీప్ ఇయర్ కన్సిడర్ అయిపోతే లీప్ ఇయర్ అంటాము, లేదంటే నాట్ లీప్ ఇయర్ అనేస్తాం అంతే. నౌ ద ప్రోగ్రామ్ కన్సిడర్ చేయండి. లీప్ ఇయర్ ఒకటే కావాలి కాబట్టి ఒక ఇయర్ తీసుకుంటున్నాను, అందుకే వేరియబుల్ నేమ్ కూడా ఇయర్ అని రాశాను. సింపుల్, అక్కడ డిస్కస్ చేసింది ఇయర్ 4 తో డివైడ్ అయితే ఇట్ షుడ్ బి 0, అండ్ 100 తో డివైడ్ అయిపోతే ఇట్ షుడ్ బి 0, ఆర్ 400 తో డివైడ్ అయితే 0. అండ్ కన్సిడర్ చేస్తూ ఉంటే కంపల్సరీ ఆ వాల్యూ 4 తో డివైడ్ అవ్వాలి అండ్ 100 తో డివైడ్ అవ్వాలి కంపల్సరీ. 400 తో అయినా అవ్వకపోయినా పర్వాలేదు, అందుకని ఆర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇఫ్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ, సింప్లీ వి ప్రింట్ ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్, లేకపోతే సింప్లీ వి ప్రింట్ ఇట్ ఈస్ నాట్ ఎ లీప్ ఇయర్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ కన్సిడర్ చేద్దాం. ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈస్ టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూడండి. ఫార్ములా ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫస్ట్ ఎస్పి సిపి కావాలి. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, సిపి అంటే మీకు కాస్ట్ ప్రైస్. సో ఈ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ డిపెండ్ అయ్యే మీకు ప్రాఫిట్ ని లాస్ ని కన్సిడర్ చేస్తారు. ఫర్ దట్ ఇఫ్ ఎస్పి గ్రేటర్ దాన్ 0 సిపి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ప్రాఫిట్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ కన్నా కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది అంటే ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ కన్నా కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంది అని అంటే లాస్ కదా. ఈ క్యాలిక్యులేషన్ సింపుల్ గా ఈ లాజిక్ ని ప్రోగ్రామ్ గా రాస్తున్నాం. ఏమీ జరగలేదు అనుకోండి అంటే ఈక్వల్ ఏంటంటే నో ప్రాఫిట్ నో లాస్. ఓకే, నో లెట్ us కన్సిడర్ ద ప్రోగ్రామ్. ఏం కావాలి మనకి? కాస్ట్ ప్రైస్ కావాలి, సెల్లింగ్ ప్రైస్ కావాలి. ఈ రెండు తీసుకుంటున్నాం. తీసుకొని సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్ అయిపోతే సింప్లీ మనకి ప్రాఫిట్ వచ్చింది కదా. ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం విత్ ది సింపుల్ ఫార్ములా, దట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ అయింది అనుకోండి, అప్పుడు లాస్ వస్తుంది అండ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద అమౌంట్. ఏమీ లేదు, నథింగ్ బట్ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంది అంటే నో ప్రాఫిట్ అండ్ నో లాస్. ఈ ప్రోగ్రామ్ ఎందుకు కన్సిడర్ చేసామంటే ప్రతిదీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ లాగా ప్రోగ్రామ్ అవ్వదు. సమ్ టైమ్స్ వాళ్ళు ఏదన్నా లాజిక్ ఇవ్వచ్చు, ఒక కాన్సెప్ట్ చెప్పొచ్చు, కాన్సెప్ట్ ని అనలైజ్ చేసి ఇలా ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు అని చెప్పడానికి నేను ఈ ప్రోగ్రామ్ కన్సిడర్ చేశాను. అండ్ ఈ ప్రోగ్రామ్ రీసెంట్ గా టీసీఎస్ కంపెనీలో అడిగారు, టు రైట్ టెక్నికల్ రౌండ్ లో అడిగారు ఈ ప్రోగ్రామ్. ఓకే, కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను మీకు, ట్రై చేయండి. సింపుల్ గా బిగ్గెస్ట్ నెంబర్ ఆర్ స్మాలెస్ట్ నెంబర్ అమంగ్ 2 numbers ఆర్ 5 numbers తీసుకోండి. నెక్స్ట్ గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్ చేయండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈస్ పాస్ మార్క్స్ ఆర్ నాట్, అది కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఇది ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఇచ్చాం, 5 subjects మార్క్స్ యాక్సెప్ట్ చేసి అకార్డింగ్ టు దీస్ కండిషన్స్ గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి ఇలాంటి క్యాలిక్యులేషన్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్స్ ని ట్రై చేయడానికి చూడండి. నెక్స్ట్ వన్, వెదర్ ద గివెన్ నెంబర్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. నేను ఇక్కడ మీకు లాజిక్స్ చెప్పట్లేదు, సపోజ్ మీకు ఈ లాజిక్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను మీకు లాజిక్ కూడా ఎలా రాయాలో నేర్పిస్తాను. ఓకే, సో ట్రై దీస్ ప్రోగ్రామ్స్. సో చూసారు కదా ప్రోగ్రామ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో. ఈ క్యాలిక్యులేషన్స్ ఓన్లీ మ్యాథ్స్ బేసిస్ కానీ స్టాట్స్ బేసిస్ అంటే ఏదో క్యాలిక్యులేషన్ ఇచ్చే ప్రోగ్రామ్ రాస్తాం ఎవ్రీ టైం అనుకోవద్దండి. సమ్ టైమ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఆన్ స్పాట్ మీకు ఒక లాజిక్ చెప్తారు, లేకపోతే ఒక కాన్సెప్ట్ చెప్తారు, దాన్ని మీరు అనలైజ్ చేసుకొని కూడా చేయాలి. ఇందాక మనం చెప్పిన కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ లాస్ ప్రోగ్రామ్ కూడా ఒక ఎగ్జాంపుల్. మీకు రీసెంట్ గా కంపెనీస్ ఇలాంటివి అడుగుతున్నారు. బికాస్ ఈ కాన్సెప్ట్ తెలిసి మీకు అలగర్థం తెలిస్తే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీ ప్రోగ్రామింగ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం కాబట్టి ఎగ్జిక్యూషన్ చేస్తామనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంటుంది. ఈవెన్ వి ఆల్సో మనం చేయొచ్చు క్యాలిక్యులేషన్.
కానీ లాజిక్ ఇచ్చినప్పుడు ఆల్గరిథం ఫ్రేమ్ చేస్తాం చూడండి, అది చాలా ఇంపార్టెంట్. దెన్ యూ విల్ బికమ్ ఎ బెటర్ ప్రోగ్రామర్. అందుకే ఇలాంటి లాజిక్స్ కూడా కన్సిడర్ చేసుకోండి. ఓకే, ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చిన్న రిక్వెస్ట్ ఎవ్రీ వీడియోలో ఎందుకు చేస్తున్నానంటే, మీరు లైక్ చేశారనుకోండి, ఈ వీడియోస్, ఈ క్లాసెస్ ఎక్కువ స్టూడెంట్స్ కి రీచ్ అవుతాయి. అందుకనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.